హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా? ప్రెజెంట్ తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చు. ఓకే. మీ పర్సన్ అయితే ఎవరో ఒక పర్సన్ కంట్రోల్‌లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ మదర్ అవ్వచ్చు, లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ, వేరే అదర్ పర్సన్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నట్టయితే కనిపిస్తుందనమాట. ఇక్కడ ఈ వ్యక్తి అయితే మదర్ అయితే తనకి భయపడడం కానీ, అలాగే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీ పర్సన్‌ని కంట్రోల్ చేయడం కానీ కనిపిస్తుంది. ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ ఒకరి కంట్రోల్‌లో అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ స్పై కూడా చేస్తున్నారనమాట. నైన్ ఆఫ్ స్పాడ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ స్పాడ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద ఫుల్ కార్డ్, టూ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్పేర్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ స్పేర్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ఫోర్ ఆఫ్ స్పేర్స్. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ద ఎంపరర్. ఓకే, ఈ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్. అలాగే ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు, లోన్లీ ఫీలింగ్తో ఉన్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్ అయితే ప్రజెంట్. మీ పర్సన్ లైఫ్లో టూ ఆప్షన్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అంటే ఒకటి మీరు, ఇంకొకటి వేరే. అంటే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ, రొమాంటిక్ పార్టీ, లేదంటే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ మనకి మదర్ ఆర్ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక వ్యక్తి కంట్రోలింగ్లో మీ పర్సన్ ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ టూ ఆప్షన్లో ఒకటి ఈ వ్యక్తి అయితే చూస్ చేసుకున్నారు ప్రీవియస్లోని. అంటే వేరే పర్సన్ని మీ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఏదైతే ప్రీవియస్లో చూస్ చేసుకున్నారో, అంటే ఆ పర్సన్ని ఎప్పుడు దూరం పెట్టాలి, ఆ పర్సన్ని ఎప్పుడు వదిలించుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి. అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఆ పర్సన్ని వదిలించుకునే టైం అనేది వస్తుందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఆ రోజు కోసం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ వ్యక్తి అయితే. మనకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఎవరి రిలేషన్లోకి అయితే వెళ్ళారో, ఇక్కడ మనకి నైన్ ఆఫ్ పెంటికల్స్,
ఆ లైఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి అనుకున్నారనమాట పాస్ట్లోని. అంటే తను ఏదైతే అనుకున్నారో అది సాధించాను, నేను గెలిచాను అనే ఫీలింగ్తో పాస్ట్లో అయితే ఈ వ్యక్తి ఉన్నారు. మనకి నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే తన లైఫ్లో తను ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా విజిబుల్ చేసుకున్నారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారనమాట పాస్ట్లోని. ఇక్కడ మనకి పెంటికల్స్ అంటే వృషభం, కన్య, మకర ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేదు. 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, చూసారు కదా. తన లైఫ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఆ బాధ ఏదైతే తన లైఫ్లో ఉందో ఆ బాధని భరించలేకపోతున్నారు ఈ వ్యక్తి. ఇక్కడ ఏ విధంగా ఈ స్టిక్స్ని ఏవైతే ఉన్నాయో వాటిల్ని మోయలేకపోతున్నారో ఆ విధంగానే మీ పర్సనల్ లైఫ్ అనేది కూడా ఉందన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే ఈ బరువుని పక్కన పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా కూడా పక్కన పెట్టలేకపోతున్నాడు అనమాట. సేమ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. ఈ థర్డ్ పార్టీ దగ్గర తను ఆ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా బందీ అయిపోయారనమాట. మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే మనశ్శాంతి అనేది లేదనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని చీటింగ్ చేయడం కానీ తన బిహేవియర్తో మీ పర్సన్కి మనశ్శాంతి లేకుండా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో వాళ్ళు మీ పర్సన్కి అయితే మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారనమాట. ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఈ వ్యక్తి ప్రీవియస్లో మీ విషయంలో అయితే చాలా మ్యానిపులేట్ చేశారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, అదే కనిపిస్తుంది. అంటే చాలా మాయ మాటలు అనేది మీకు చెప్పారనమాట. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మన లైఫ్ అనేది కిడ్స్తో హ్యాపీగా గడపచ్చు, అలాగే మన ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే మనీ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెప్పి మీ లైఫ్కి సెక్యూరిటీ అనేది తను ఇస్తాను అని చెప్పి, అంటే మీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తాను, నేను ప్రొటెక్షన్గా చూసుకుంటాను అని ఇలాంటి మాయ మాటలు అనేవి ఈ వ్యక్తి అయితే చెప్పారనమాట పాస్ట్లోని. అదే కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ వెనకతలు ఈ వ్యక్తి మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియనీయకుండా ఈ విధంగా కళ్ళకి గంతులు కట్టి మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియకుండా ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అంటే ఆ వ్యక్తి ఏ మాటలు అయితే చెప్తున్నారో ఆ మాటలు మాత్రమే మీకు వినబడేలాగా ఈ వ్యక్తి అయితే చేశారు. బట్ మీరైతే ఫ్యూచర్లో మీ ఇద్దరి లైఫ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ ఇద్దరిది కూడా రిలేషన్ ఏ విధంగా ఉంటుందనేది చాలా ఎక్కువగానే ఊహించుకున్నారు. ఎందుకంటే ఈ విధంగానే మీకు చెప్పి నమ్మించారనమాట, మ్యానిపులేట్ చేశారు మిమ్మల్ని. ఇక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి మీ లైఫ్లోని, మీ ఇద్దరు కూడా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు ఈ విధంగా అనేది మీరు ఊహించుకున్నారనమాట. మీ లైఫ్లోని ఫ్యూచర్లో మీ పర్సన్తో ఈ విధంగా ఊహించుకున్నారు మీరు లైఫ్ని ఇలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి మీరైతే ఊహించుకున్నారు. అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళని కూడా మీరైతే కొంచెం దూరం పెట్టారనమాట. అంటే మీ పర్సన్కి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చారు, మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించారనమాట. తన గురించే మీరు 24/7 టైం అనేది స్పెండ్ చేశారు. మీ పర్సన్ పైన మీరు ఫోకస్ అనేది పెట్టారనమాట పాస్ట్లోని. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు. మీ రిలేషన్కి ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇస్తారు. మీ రిలేషన్లో ఈ వ్యక్తి స్టెబిలిటీ తీసుకొస్తారు.
మీతో నిలకడగా లైఫ్ లాంగ్ అనేది ఈ వ్యక్తి లైఫ్ని అయితే లీడ్ చేస్తారు అని చెప్పి మీరు అనుకున్నారు. అనుకుని మీ మంచి కోరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరైతే దూరం పెట్టారనమాట. దూరం పెట్టి ఈ వ్యక్తిని నమ్మి మీరు ఒక రాంగ్ స్టెప్ అనేది వేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా జెన్యూన్గా లవ్ చేస్తున్నారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఫ్యూచర్ గురించి మీకు మ్యారేజ్ గురించి ఫ్యూచర్లో మీ లైఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో మీకు మీ పర్సన్పై ఇంకా నమ్మకం అనేది పెరిగిపోయింది. బట్ తనైతే తన మాటలతో ఫ్యూచర్లో మీ లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది చూపించారు మీకు. చూస్తున్నారు కదా ఇక్కడ 4 ఆఫ్ ఫ్యాన్స్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళనైతే మీ రిలేషన్ నిలకడగా అంటే మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఈ విధంగా మీకంటూ ఒక ఓన్ హౌస్ ఇవ్వడం కానీ, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, మీకు ఏదైతే కావాలి అని చెప్పి మీ పర్సన్ అడుగుతారో అదంతా కూడా మీకు తను తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఈ విధంగా మీకు చెప్పారనమాట. మీరు కూడా ఈ విధంగానే ఊహించుకున్నారు లైఫ్ని ఈ వ్యక్తితోటి. ఒకవైపు ఆ వ్యక్తి మీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి మీకు చెప్తూ ఉంటే మీరైతే మరోవైపు అదంతా కూడా ఊహించుకుంటూ ఉండేవారనమాట. అంత జెన్యూన్గా నమ్మారు ఈ వ్యక్తి విషయంలోని. మిమ్మల్ని చాలా హ్యాపీనెస్ మూడ్లోకి అయితే తీసుకువెళ్ళిపోయేవారు ఈ వ్యక్తి పాస్ట్లోని తన మాటలతోటి. బట్ యాక్షన్ అనేది ఉండదు, మాటల వరకునే. అది కూడా ఎదుటి వాళ్ళని మాయ చేసే మాటలు అనమాట. ఈ విధంగానే ఉండేవి ఈ వ్యక్తివి. మీరు కూడా మీ పర్సన్ గురించి చాలా ఊహించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది విషయంలో మీ లైఫ్లో వేరే అదర్ పర్సన్ అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్ ఉన్నా కూడా వాళ్ళని మీరైతే పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి తన మాటలతోటే ఏ విధంగా చెప్తున్నారంటే నాపై ఇంకెంత లవ్ ఉందో ఈ వ్యక్తికి అని చెప్పి మీరు ఇంకా ఎక్కువగా ఈ వ్యక్తిపై అయితే డిపెండ్ అయిపోయారు. ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా జెన్యూన్గా లవ్ చేస్తున్నారని చెప్పి మీరైతే ఊహించుకున్నారనమాట. ఈ వ్యక్తి విషయంలోని అంత బ్రైండ్గా మిమ్మల్ని అయితే నమ్మించారు ఈ వ్యక్తి పాస్ట్లోని. అంటే మీ లైఫ్ అంతా కూడా తీసుకువెళ్ళి ఈ వ్యక్తి కాళ్ళ దగ్గర పెట్టారనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ తన కాళ్ళ దగ్గర మీ లైఫ్ని మీ ఫ్యూచర్ని పెట్టి మీరైతే చాలా నమ్మకంగా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలోని. ఇక్కడ తన మాటలు విని మీరు మనీ పరంగా కూడా సపోర్ట్ చేసినట్టు తనకి కావాల్సినప్పుడల్లా మీరు మనీ ఇవ్వడం కానీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారు అనే నమ్మకంతో తను ఏది అడిగినా కూడా మీరు ఈ వ్యక్తికి అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మనీ పరంగా. అది మీకు కుదిరినా కుదరకపోయినా కూడా మీరు ఏదో ఒక రకంగా మనీ అనేది ఈ వ్యక్తికి అయితే సపోర్ట్ చేసేవారు అనమాట. లైఫ్ లాంగ్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు అని చెప్పి నమ్మి అది కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ అయితే ఉంటుందని చెప్పి ఊహించుకున్నారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మీ ఫ్యామిలీని కూడా మీరైతే పక్కన పెట్టారనమాట ఈ వ్యక్తి కోసం. అది కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన మ్యారేజ్ లైఫ్ పాజిటివ్గా అయితే లేదు అని చెప్పి అక్కడ చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వైఫ్ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో మీ పర్సన్కి అయితే పడట్లేదు అని చెప్పి మీరే తనకి లైఫ్ అని చెప్పి మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పి కూడా ఈ వ్యక్తి మీకు చెప్పారనమాట. అంటే తన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటైతే మీకు ఒక రకంగా చెప్పారు ఈ వ్యక్తి మీకు దగ్గర అవ్వడం కోసం. ఇది కూడా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా కొంతమంది అయితే మిమ్మల్ని నమ్మించారనమాట. ఇక్కడ మ్యారీడ్ అయిన పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్న మీ లైఫ్లోకి రావడం కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్తో తనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడం కానీ జరిగిందనమాట తన అవసరాల కోసం. అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎక్కువగా మీ నుంచి మనీ కూడా తీసుకున్నారు ఈ వ్యక్తి. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా బర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే.
ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఈ వ్యక్తిది. చూస్తున్నారు కదా, 9 ఆఫ్ స్పేడ్స్, 4 ఆఫ్ స్పేడ్స్, 10 ఆఫ్ స్పేడ్స్. అంటే ఇక్కడ ప్రీవియస్లో ఏ విధంగా తను మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచారో ప్రజెంట్ ఇక్కడ కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా సేమ్ అదే విధంగా భరించలేని బాధ అనేది ఈ వ్యక్తి అయితే పడుతున్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీ పర్సన్ ఎంత ట్రూగానో లవ్ చేశారన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అందుకని ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంత ట్రూగా లవ్ చేసిన పర్సన్ ఇప్పుడు ఈ వ్యక్తిని అయితే పట్టించుకోకుండా, అంటే ఇక్కడ ఆ వ్యక్తి లైఫ్లో ఎవరో పర్సన్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సంథింగ్ అది ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో ఎక్కువగా క్లోజ్గా ఉండి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం కానీ, వాళ్ళతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం కానీ, ఇలా ఎప్పుడైతే చేస్తున్నారో మీ పర్సన్ని పట్టించుకోకుండా ఉండడం కానీ జరుగుతుంది. దానివల్ల మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అంటే మనం చాలా హార్ట్ఫుల్గా లవ్ చేసిన వ్యక్తి మనల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తే అది ఎంత బాధ ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. తెలుసుకుంటున్నారు కొంచెం కొంచెం. మీ లైఫ్లో కూడా ఈ వ్యక్తి ఈ విధంగానే చేశారు కదా, బట్ అప్పుడు మీరు ఎంత బాధపడతారో అనేది ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకోలేదు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఆ బాధ ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే నిద్ర లేని రాత్రులు ఎక్కువగా గడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మీ లైఫ్లోకి రాలేక, మరొక వైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండలేక మీ పర్సన్ అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్టు అయితే కనిపిస్తుంది మనకి. ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వచ్చి ఫాస్ట్లో మీతో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలే, నన్ను క్షమించు అని చెప్పి మిమ్మల్ని అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీకంటూ ఒక లైఫ్ అనేది ఈ వ్యక్తి ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని తన మాటలతో మ్యానిపులేట్ చేసి, తన మాటలతో చాలా దారుణంగా మిమ్మల్ని అయితే బాధ పెట్టారు. అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ వ్యక్తి తన లైఫ్ని అనేది చూసుకున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, 8 ఆఫ్ కప్స్. మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఏ విధంగా వెళ్ళిపోతున్నారో తన లైఫ్ కోసం, సేమ్ ఆ విధంగానే ఈ వ్యక్తి అయితే పాస్ట్లో చేశారు. అంటే మీ ఎమోషన్స్ కన్నా తన కెరియర్ లేదంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ వేరే పర్సన్ని చూస్ చేసుకుని అది కూడా కనిపిస్తుంది. అంత జెన్యున్గా నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా తెలిసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషనే ఉంది. అందుకని ఇప్పుడు మీ పర్సన్కి ఆ బాధ ఏంటనేది బాగా తెలుస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి తను ఏదైతే చేశారో పాస్ట్లోని ఆ తప్పును మీ దగ్గరికి వచ్చి ఒప్పుకొని మళ్ళీ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యాలి. మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ పాస్ట్లో మీతో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలు, నిజం కాదు, నేనే కావాలి అని చెప్పి మ్యానిపులేట్ చేశాను అని చెప్పి మీకు అవన్నీ కూడా చెప్పి తన తప్పు మీ దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలని ఉంది. బట్ ఈ వ్యక్తికి ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట. ఆ ధైర్యం అనేది లేదు మీ దగ్గరికి రావడానికి. ఎందుకంటే తను చేసింది మీ విషయంలో అంత చిన్న తప్పు కాదు. అంత ఈజీగా సారీ చెప్పి మళ్ళీ మీ రిలేషన్లోకి రావడానికి ఆ విషయం ఈ వ్యక్తికి కూడా తెలుసు. అందుకనే ఇప్పుడు మీ పర్సన్ ఏం చెయ్యాలో అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో బందీ అయిపోయి ఉన్నారనమాట. మీ దగ్గరికి వచ్చి తన ముఖం అనేది చూపించలేరు. అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మీ పర్సన్ అయితే ఉండలేరు. అటు ఇటు కాకుండా మీ పర్సనల్ లైఫ్ ఈ విధంగా అయిపోయింది. అంటే పాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా కన్ఫ్యూజనెస్లో ఉంచి ఒక చీకటి ప్రపంచంలో మిమ్మల్ని బందీ చేసి
తన మాటలతో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఇప్పుడు తన లైఫ్ అనేది కూడా అదే విధంగా మారిపోయింది. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్కి వెన్నుపోటు అనేది చూపించారనమాట. అంటే నమ్మక ద్రోహం చేశారు. అప్పటి వరకు నమ్మించి ఒక్కసారి సడన్గా మీ పర్సన్కి ఆ నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. ఇక్కడ మనకి టవర్ ఎనర్జీ వచ్చింది. సేమ్ మీ లైఫ్లో ఏ విధంగా అయితే మీ పర్సన్ చేశారో అటువంటి సిచ్యువేషన్ లాంటిదే మీ పర్సన్ కూడా ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. అదే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మిమ్మల్ని దూరం పెట్టుకున్నాను అని చెప్పి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీరు ఎంత బాధపడతారు తను మిమ్మల్ని మోసం చేసినందుకు, మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు అనేది కూడా ఆ టైంలో ఈ వ్యక్తికి తెలుసు. మీతో చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని కూడా ఈ వ్యక్తికి తెలుసు. కావాలనే మీకు ఆ అబద్ధాలన్నీ కూడా చెప్పారనమాట. బట్ ఏదో ఒక రకంగా అయితే మిమ్మల్ని మభ్యపెట్టాలి, మీ నుంచి తనకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి, మీ రిలేషన్ని తను కంటిన్యూ చేయరు అని చెప్పి తెలిసి కూడా మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకున్న ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన తప్పుకి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట. చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే. మనకి అదే కనిపిస్తుంది. చూసారు కదా, మీ రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా ఉన్నారు. ఈ వ్యక్తి ప్రజెంట్ తనంటే తనకి చిరాకు పుట్టి తన మీద తనకే జాలి కలిగే విధంగా ఈ వ్యక్తి అయితే అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారనమాట. సేమ్ మీరు కూడా ఇంతే కదా, ఇలాంటి వ్యక్తిని నమ్మడం వల్ల మీరు కూడా ఎందుకురా ఇలాంటి వ్యక్తిని నేను నమ్మాను అని చెప్పి మీపై మీకు చిరాకు రావడం కానీ, మీపై మీకు కోపం రావడం కానీ, మీకు మీరే ఎమోషనల్గా బాధ పెట్టుకోవడం కానీ చేశారు కదా. సేమ్ అలాంటి సిచ్యువేషనే మీ పర్సనల్ లైఫ్లోకి డివైన్ వచ్చేలాగైతే చేశారనమాట. యూనివర్స్ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా వదలరు. ఎదుటి వాళ్ళకి ఎటువంటి లైఫ్ అయితే ఇస్తారో సేమ్ వాళ్ళ లైఫ్లోకి కూడా ఏదో ఒక రకంగా అలాంటి లైఫే వచ్చేలాగైతే చేస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేలాగే యూనివర్స్ కూడా చేస్తారనమాట. ప్రజెంట్ మీ పర్సన్ కూడా ఈ విధంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఒక ఛాన్స్ అనేది తీసుకుని రావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ సెకండ్ ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ మీరైతే ఏ విధంగా రియాక్ట్ అవుతారో, అసలు ఈ వ్యక్తితో మీరు మాట్లాడతారా లేదా, ఈ వ్యక్తి ముఖం చూడడానికి మీరు ఇష్టపడతారా లేదా అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అలాగే ఒకవైపు తన ఈగో ఏదైతే ఉందో అది కూడా అడ్డొస్తుందన్నమాట. తను పాస్ట్లో మీ విషయంలో తను ఎంత ప్రాక్టికల్గా ఆలోచించారు, ఎన్ని రకాలుగా మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టారో ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. మేబీ మీ దగ్గరికి వస్తే మీరు మీ మాటలతో ఏదో ఒక రకంగా హర్ట్ చేస్తారేమో, అప్పుడు ఈ వ్యక్తి తన ఈగో అనేది హర్ట్ అవుతుందేమో, ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీ పర్సన్ ఈగో అనేది అడ్డొస్తుంది మీ పర్సన్కి అయితే. అలాగే ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏదైతే చేశారో అదంతా కూడా మీరు తలుచుకుని ఈ వ్యక్తి చెప్పే మాటల్ని నమ్ముతారో లేదో, ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా బర్డన్గా అయితే ఉంది. భరించలేని బాధ అనేది ఈ వ్యక్తి అయితే మోస్తున్నట్టు అయితే తెలుస్తుంది. చాలా భారంగా అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో. అంటే తన ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే అర్థం కావట్లేదు అనమాట. తన లైఫ్లో ఏది జరిగినా కూడా దేవుడి పైన భారం వేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే దేవుడికి క్లియర్ చేసుకుంటున్నారు. తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షమించమని చెప్పి అడుగుతున్నట్టయితే మనకి కనిపిస్తుంది. అది కూడా మిమ్మల్ని మోసం చేసినందుకే ఈ వ్యక్తి అయితే ఇప్పుడు దేవుడిని అయితే క్లియర్ చేసుకుంటున్నారనమాట, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని నేను
మోసం చేసినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే దేవుడికైతే ప్రేయర్ చేసుకుంటున్నారనమాట. అదే కనిపిస్తుంది. అలాగే మీరు మీ పర్సన్ని నమ్మాలి, మళ్ళీ మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి ఎవరి లైఫ్లో ఉన్నారో ఆ వ్యక్తితో ఈ బాధని లైఫ్ లాంగ్ భరించడం కష్టం అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అవకాశం వస్తే ఈ బందీలో నుంచి మీ దగ్గరికి వచ్చి మీతో ఈ విధంగా లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఈ విధంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ద ఎంపరర్ లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన ఈగో వల్ల, తన ప్రాక్టికల్ ఆలోచనల వల్ల ఈ వ్యక్తి తనంతటి తనే తన లైఫ్ని నాశనం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు. నా లైఫ్లో చెడు ఎవరూ చేయలేదు, నాకు నేనే నా లైఫ్ని పాడు చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి, మళ్ళీ మీతో హ్యాపీ లైఫ్ అనేది గడపాలి అని చెప్పి, అలాగే మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మరని ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనతో మీ పర్సన్ అయితే స్టార్టింగ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ జరిగింది. కానీ తర్వాత నుంచి ఆ రిలేషన్లో కమిట్మెంట్ అనేది, స్టెబిలిటీ అనేది లేదనమాట. ఇలాంటి వ్యక్తుల కోసమా నేను బంగారం లాంటి నా పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా గ్రోత్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నారంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. తనకైతే ఇంకా మనశ్శాంతి అనేదే లేదు, నిద్ర అనేది లేదు, ఏం చెయ్యాలి, ఎలా నా జీవితం అన్నట్టు ఈ వ్యక్తి అయితే నిద్ర లేని రాత్రులనే గడుపుతున్నారు. ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ వ్యక్తికి అయితే నిద్ర అనేది కూడా పట్టట్లేదన్నమాట. ఎందుకంటే ఒకవైపు తన లైఫ్ ఏమైపోతుంది అని చెప్పి తలుచుకుంటే తనకైతే భయం అనేది కూడా వస్తుందన్నమాట. దానివల్ల ఈ వ్యక్తికి నిద్ర అనేది కూడా రావట్లేదు, ఆలోచనలు అనేవి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. తన లైఫ్ గురించి, తన లైఫ్లో ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్ గురించి ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ వ్యక్తి లైఫ్ అయితే చాలా దారుణంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి. అందుకే ఈ వ్యక్తి ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్లో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో కలిసి మిమ్మల్ని చీట్ చేయడం కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలోనే. ఇప్పుడు మీ పర్సన్ అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకైతే మీ పర్సన్ అయితే దూరంగా ఉంటున్నారు. వాళ్ళతో మీ పర్సన్ అయితే సపరేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది మనకి. అలాగే యూనివర్స్ గైడెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మీ పర్సన్కి మంచి ఏది, చెడు ఏది అనేది తెలుస్తుందంట. ఇప్పుడు మీ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే ఎంప్రెస్లా కనిపిస్తున్నారనమాట. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీరైతే మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేయండి, మీ పర్సన్ని మీరు క్షమించండి. ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నారు. ఈ వ్యక్తి మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకుని మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. చాలా ధైర్యం తెచ్చుకుని మీ ముందుకైతే ఈ వ్యక్తి రాబోతున్నారు. బట్ మీరైతే క్షమించండి, యాక్సెప్ట్ చేయండి ఈ వ్యక్తిని. మీరు క్షమించి యాక్సెప్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మిమ్మల్ని చాలా జెన్యున్గా ఈ వ్యక్తి అయితే లవ్ చేస్తారు. మీ విషయంలో ఈ వ్యక్తి అయితే అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసుకుంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యక్తి మీకోసం తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరినైనా కూడా వదులుకుని మీ దగ్గరికి రావడానికి ఈ వ్యక్తి అయితే రెడీగా ఉన్నారంట. అదే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీరు మీ ఇంట్యూషన్ బట్టి మీరు ఏదైనా కూడా చెయ్యండి. ఈ వ్యక్తిని క్షమించడం, క్షమించకపోవడం అనేది మీ ఇష్టం అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని చాలా ప్రాధేయపడతారనమాట. కొంతమంది అయితే మీ దగ్గరికి వచ్చి ఏడుస్తారు, అది కూడా కనిపిస్తుంది. ఏడ్చి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఒప్పించడానికైతే ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తారనమాట. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఒప్పించాలి, మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పి అనుకుంటారు. తను చెప్పేవన్నీ కూడా నిజాలు అని చెప్పి మీరు నమ్మేలాగా ఈ వ్యక్తి అయితే చాలా ట్రై చేస్తారనమాట. మీరు నమ్మేంత వరకు కూడా ఈ వ్యక్తి ట్రై చేస్తూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ లైఫ్లోకి తన్ని యాక్సెప్ట్ చేసే వరకు కూడా అది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూశారు కదా, ఈ వ్యక్తి మీరు, ఈ వ్యక్తి మీ పర్సన్. ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉంటారనమాట. మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి కూడా రావాలి. మీ పర్సన్ ఈ విధంగా మీ లైఫ్లోకి రావాలి. ఇలాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ద ఎంపరర్ అంటే లయన్ ఇలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పూర్తిగా మీ కంట్రోలింగ్లోకి ఈ వ్యక్తి అయితే వచ్చేయాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి, అందరూ కూడా మర్చిపోకుండా. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.